వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్లో అయితే జాబ్స్ పడ్డాయి, స్టాఫ్ అసిస్టెంట్ జాబ్స్. సో డిఫరెంట్ 6 డిస్ట్రిక్ట్స్లో పడ్డాయండి. సో వాటి గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఏంటంటే చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో వాటిని ఫస్ట్ నేను ఈ వీడియో చూస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో ఫస్ట్ చెప్పేసి నేను నోటిఫికేషన్లోకి వెళ్తాను. సో మల్టిపుల్ డీసీసీబీస్కి అప్లై చేయొచ్చా, అదేవిధంగా పిఏసి అని ఉంటుంది, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వారికి 25% కేటాయించారని అంటున్నారు. నిజమేనా? ఒక అభ్యర్థి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో కనుక చదివి ఉంటే ఏ డిస్ట్రిక్ట్కి ఆ అభ్యర్థి లోకల్ అవుతాడు? మరి నెగటివ్ మార్కింగ్ ఉంటుందా? మరి సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా, లేకుంటే ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుందా? అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు. సో ఈచ్ సెక్షన్ పాస్ అవ్వాలా, లేకుంటే మొత్తం కలిపి ఒక ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఉంటుందా అనేది మనం ఈ యొక్క నోటిఫికేషన్లో చూడబోతున్నామండి. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ లింక్ క్లిక్ చేస్తాను. సో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇది మేజర్ అప్లికేషన్ లింకు. ఫస్ట్ లింక్ వచ్చేసి అప్లికేషన్ లింకు. సో ఇది క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ లింక్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ లింక్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 6 డీసీసీబీస్ పడ్డాయి కదా, సో 6కి సంబంధించినటువంటి ఒక ఈచ్ ఇండివిజువల్ పీడిఎఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. సో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ అండ్ వరంగల్. సో ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసి చెప్తానండి. సో దాదాపుగా అన్నీ అలా ఉంటాయి, జస్ట్ వేకెన్సీస్ అవి మారుతూ ఉంటాయి. సో వరంగల్ పీడిఎఫ్ కనుక తీసుకున్నట్లయితే చూడండి. సో దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్కి స్టార్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10th అండ్ నవంబర్ 6th వరకు కూడా మీకు డేట్ ఉంది. సో ఇదనమాట. పేమెంట్ కూడా అదే టైంలో చేయాలి, అక్టోబర్ 18th నుంచి నవంబర్ 6th. ఇంకా టైం ఉంది, అప్లై చేయని వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు డిస్ట్రిక్ట్ దగ్గరలో, మీ నేటివ్కి దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈజీగా మళ్ళీ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. మేబీ మార్చ్, ఏప్రిల్ వరకు కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి సో చాలా తొందరగా మీరు ఒక కెరీర్లో సెట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి జాబ్స్ అండి. సో మిస్ కాకండి. అండ్ వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో 21 పోస్టులు ఉన్నాయి టోటల్గా. అండ్ జనరల్ అంటే ఇక్కడ ఓసీ కాదండి, జనరల్ అంటే ఉమెన్ అండ్ మెన్ కలిపిన పోస్టులు 12, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి ఉన్నటువంటి పోస్టులు 9 అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్సీ పోస్టులలో. సో రీసెంట్గా సబ్ కేటగరైజేషన్ చేశారు కదా, సో అదనమాట. సో ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ 25% ఆఫ్ టోటల్ వేకెన్సీస్ ఆర్ ఇయర్ మార్క్డ్ అంటే కేటాయించడం, టు బి ఫిల్డ్ అప్ విత్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ ద పిఎస్సీస్. సో పిఎస్సీ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. సో వీటిలో వర్క్ చేస్తున్న వాళ్ళకి 25% రిజర్వేషన్ చేసినట్టుగానే చెప్తున్నారండి. సో వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ వేరే ఉంటుంది, ఏజ్ ఎలిజిబిలిటీస్ వేరే ఉంటాయి. అండ్ నార్మల్ వాళ్ళకి ఏజ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో దాన్ని కూడా మనం నెక్స్ట్ చూసుకుందాము. అండ్ పే స్కేల్ వచ్చేసి మీకు 24,050 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 1340, 1340, 1340 ఇలా 3 times ఇంక్రిమెంట్ అయిపోయాక 28,070 దగ్గర మళ్ళీ ఫిక్స్ చేస్తారు. అగైన్ 3 ఇంక్రిమెంట్స్. ఆ విధంగా మీకు 64,480 వరకు కూడా బేసిక్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి, ఇక్కడికి రీచ్ అయ్యి ఇంకా సర్వీస్ ఉన్నట్లయితే మీకు 12 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయండి ఎవ్రీ 2 yearsకి. బేసిక్లో మళ్ళీ 2680 యాడ్ చేస్తారు. వీటికి అలవెన్సెస్, ఇంకా ఏమైనా అడ్మినిస్ట్రేబుల్ ప్రీరిక్విజైట్స్ ఉంటే అవి అదనంగా వస్తాయన్నమాట, రైట్. సో ఫర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్స్ చెప్పాను కదండి. ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్స్ అంటే అదర్ దాన్ దోస్ ఫ్రమ్ అప్లియేటెడ్ పిఎస్సిఎస్. సో ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలో వర్క్ చేసే వాళ్ళకి కాకుండా జనరల్ క్యాండిడేట్స్ మనలాంటి వాళ్ళు చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది. సో ఇదేంటంటే ఎర్స్ట్వైల్ వరంగల్ డిస్టిక్ అండి, అంటే ఇప్పుడున్న వరంగల్ డిస్టిక్ కాదు. ఎర్స్ట్వైల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంది కదా మన డివిజన్ కాకముందు. సో వాళ్ళందరికీ ఒక డిస్టిక్ అనేది ఒక డివిజన్ లాగా ఏర్పాటు చేశారనమాట. సో లోకల్ ఏరియా అంటే మీకు ఉమ్మడి వరంగల్ అండి, ఇప్పుడున్న వరంగల్ మాత్రమే కాదు, ఉమ్మడి వరంగల్ అనుకోవాలి. లైక్ ఇప్పుడు ఉమ్మడి వరంగల్లో ఏముందండి, జనగాం ఉంది, జయశంకర్ భూపాలపల్లి ఉంది, నర్సంపేట ఉంది, హన్మకొండ ఉంది, సో ములుగు జిల్లా ఉంది. ఇవన్నీ కూడా ఉమ్మడి వరంగల్ కిందకి వస్తాయని. సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మిగతా పోస్టులకు కూడా మిగతా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మహబూబ్ నగర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఉన్న, కరీంనగర్ ఉన్న, ఖమ్మం ఉన్నా కూడా ఇవన్నీ కూడా అది వరకు ఉన్న జిల్లాలండి. అది వరకు ఉన్న ఖమ్మం అనమాట, అది వరకు ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల వాళ్ళు అభ్యర్థులు అనమాట. సో ఇప్పుడున్న జిల్లా అనుకొని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి అప్లై చేయకుండా ఉండిపోకండి. సో అది. అండ్ ఇక్కడ లోకల్ ఏరియా క్యాండిడేట్ విషయానికి వస్తే మీరు ఈ ఎర్స్ట్వైల్ ఉమ్మడి జిల్లాల్లో
లాస్ట్ 4 ఇయర్స్లో అంటే 10th వరకు, సో 8th 7th 8th 9th 10th ఒకటే జిల్లాలో ఈ జిల్లాలో చదివి ఉంటే కనుక వాళ్ళు ఆ జిల్లాకి లోకల్ ఏరియా క్యాండిడేట్ అయిపోతారండి. ఒకవేళ ఒకే జిల్లాలో చదివి ఉండకపోతే 7 ఇయర్స్ కంటిన్యూస్గా మీరు స్టడీ కనుక చేస్తే ఆ 7 ఇయర్స్లో ఎక్కడైతే మ్యాక్సిమం ఏ జిల్లాలో అయితే మ్యాక్సిమం స్టడీ చేస్తారో ఆ జిల్లాకి మీరు లోకల్ ఏరియా క్యాండిడేట్ అవుతారండి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు నేను 7 ఇయర్స్ చదివాను కరెక్టే, కాకపోతే ఒక 1 ఇయర్ ఒక జిల్లాలో చదివాను, మరి మిగతా జిల్లాలలో 3 ఇయర్స్ ఒక జిల్లాలో 3 ఇయర్స్ ఒక జిల్లాలో చదివాను సార్, అప్పుడు నాకు ఏది లోకల్ అవుతుంది, ఎందుకంటే రెండు సేమ్ అయినాయి కదా. సో అప్పుడు ఏంటంటే మీరు రీసెంట్గా చదివినటువంటి జిల్లా అంటే ఫస్ట్ టు 10thలో లాస్ట్ 10th క్లాస్లో చదివినటువంటి జిల్లా రీసెంట్ స్టడీ అనేటువంటిది లేటెస్ట్ స్టడీ అనేటువంటి జిల్లా మీకు లోకల్ అవుతుంది. సో ఇది లోకల్ ఏరియా గురించి సంబంధించినటువంటి డెఫినేషన్ అండి. అండ్ దీనికి సంబంధించిన ఆఫీసర్స్ అంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ప్రైవేట్గా స్టడీ చేసి ఉంటే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, అప్లికబుల్ టు 4 or 7 ఆ విధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీ పేరెంట్స్ అక్కడ ఉండి మీ గ్రాండ్ పేరెంట్స్ అక్కడ ఉండి మీరు వేరే దగ్గర ఇక్కడ ఉంటే అది చెల్లదండి, మీరు కూడా ఉన్న దగ్గరే చెల్తుందని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నట్లయితే 18 to 30 years చెప్పారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి SC ST వాళ్ళకి 5 years ఇచ్చారండి. అండ్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి కూడా 5 years ఇచ్చారు. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ PWD క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి 10 years. అండ్ PWD ప్లస్ అగైన్ SC ST అంటే క్యుములేటివ్ అనమాట, ఇది క్యుములేటివ్ రిజర్వేషన్ వస్తుంది. సో వాళ్ళకి 15 years వరకు కూడా ఈ రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందండి. అండ్ అగైన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళ సర్వీస్ని బట్టి ఎంత సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ ప్లస్ అగైన్ 3 yearsగా వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. డివోర్స్డ్ ఉమెన్ వాళ్ళకైతే ఎక్స్ట్రాగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35. అండ్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 40 years జనరల్ క్యాండిడేట్స్కి అయితే 35, SC ST BC EWSకి అయితే 40 years అండి. అండ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఆల్రెడీ DCBCBస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉందండి, రైట్. సో 30 years అక్కడ ఏంటంటే మ్యాక్సిమం 5 years వరకు వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి యాడ్ చేసి రిజర్వేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఈ ఫిజికల్ PWD క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ ఇచ్చారండి. సో డిజబుల్స్ ఎంతవరకు హియరింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ మెంటల్ ఇల్నెస్ ఎంత 40%, జనరల్గా బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% అంటారు కదా, సో 40% కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు. అండ్ స్క్రైబ్ తీసుకున్న వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా సమయం ఇస్తారండి. అండ్ ఈడబ్ల్యూఎస్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఫార్మేట్లో సర్టిఫికేట్ అనేది తీసుకురావాలని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ఎసెన్షియల్ అంటే కంపల్సరీ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలని. కానీ మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుందండి, ఎగ్జామ్ రాయడం ఇంగ్లీష్లోనే రాస్తారు, బట్ మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి, రైట్. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆ తెలుగు లాంగ్వేజ్ తెలిసి ఉంది అనడానికి మీరు ప్రూఫ్గా 10th క్లాస్లో ఆ సబ్జెక్టు చదివి ఉన్నట్టుగా మీరు ఒక ప్రూఫ్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ మీ అపాయింట్మెంట్ అప్పుడు వెరిఫై చేస్తారు. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్. సో ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇది ఏంటంటే ఏ అనేది ఏంటిది సరే ఇక్కడ వరకు ఏంటి అదర్ దాన్ PSC ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్స్ అని చెప్పా కదా, అది ఇప్పుడు PSC వాళ్ళకి PSC అంటే పబ్లిక్ ఇది చెప్పాను కదా ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి అఫిలియేటెడ్ టు వరంగల్ DCCBకి అఫిలియేట్ ఉన్నటువంటి PSCస్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది అనమాట. సో ఇంటర్మీడియట్స్ ప్లస్ JDC అంటే ఏంటంటే డిప్లొమా అండి, జూనియర్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్. JDC అంటే ఏంటి, జూనియర్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్. ఇది బేసిక్గా కోఆపరేషన్ జాబ్స్ కదండి, సో సహకార శాఖ కదా. సో ఈ ఇంటర్ ప్లస్ ఇది ఉండొచ్చు, లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండొచ్చు. సో వాళ్ళకి మ్యాక్సిమం PSCలో వర్క్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం 45 years అనేటువంటిది ఇచ్చారు. అదనంగా SC ST BC EWS అయితే 5 years. అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే 10 years. ఫిజికలీ ఛాలెంజ్డ్ మళ్ళీ అగైన్ కేటగిరీ క్యుములేటివ్ దాంట్లో 15 years. బట్ మ్యాక్సిమం వచ్చేసి 50 years వరకే ఉందండి. అండ్ 50 years దాటితే నాట్ ఎలిజిబుల్. సో క్యుములేటివ్గా ఇంత కలుపుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చూసుకున్నట్లే వాళ్ళు 35 వరకు ఉన్నప్పటికీ కూడా ఈ 35 + 15 50 అవుతుంది కదా, సో లెస్ దెన్ 50 ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇది అండ్ మినిమం సర్వీస్ PSCలో మినిమం సర్వీస్ వచ్చేసి వాళ్ళు మినిమం 5 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారండి యాజ్ ఆన్ October 1, 2025, రైట్. అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే SC ST ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే 500 rupees, ఇక జనరల్ BC EWS అయితే 1000 rupees అనేటువంటిది ఫీ యొక్క ఛార్జ్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే
ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఓన్లీ. సో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. దట్ ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్. చూసారా, ఇంగ్లీష్లో మాత్రమే మీకు ఎగ్జామ్ ఉంటుంది, తెలుగు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై విత్ ద రిక్విజైట్ ఫీ అండ్ హూజ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఇన్ టైమ్ విల్ బీ కాల్డ్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో వచ్చింది ఎలిజిబుల్గా చేసినటువంటి అప్లికేషన్స్ వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ ఇచ్చి అని ఎగ్జామినేషన్కి అయితే పిలుస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ ఆర్ జనరల్ అవేర్నెస్ 30 questions 30 marks, అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్. సో సహకార పరపతి సంఘాలు ఉంటాయి కదా, సో వాటి మీద మీకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. దానికి 10 మార్కులు 10 questions. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 40 marks, రీజనింగ్ ఎబిలిటీ మీద 40 marks, న్యూమరికల్ ఎబిలిటీ మీద 40 marks. టోటల్గా మీకు 160 క్వశ్చన్లకు 160 మార్క్స్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎగ్జామ్ టైమింగ్ ఎంతండి, 120 minutes, అంటే 2 hours. ఇక్కడే మీ అభ్యర్థులు వెరీ వెరీ కాషియస్గా ఉండాలండి. ఇక్కడ చూసినట్లయితే సపరేట్లీ టైమ్డ్ అంటే మీరు ఒక సెక్షన్లో టైం మిగిలింది కదా అని చెప్పేసి ఇంకో సెక్షన్లో యూజ్ చేసుకోవడానికి లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా సీరియల్ నెంబర్ 1, దానికి 20 నిమిషాలు ఉంటుంది, 40 questions. సో మీరు 20 నిమిషాల్లోనే ఆ 40 questions అటెంప్ట్ చేస్తారు. మళ్ళీ సపరేట్లీ టైమ్డ్ అన్నాడు కాబట్టి సెక్షనల్ టైమింగ్ ఉంది కాబట్టి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుందండి. అది కూడా నేను కింద చెప్తాను, ఇక్కడ కింద ఇచ్చాడు వాళ్ళ ఆల్రెడీ. సో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఓకే హ్యాండ్అవుట్ విల్ బీ మేడ్ అవైలబుల్. సో మీకు ఇంకా కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా మీకు హ్యాండ్అవుట్ ఇస్తామని చెప్తున్నారు. సో మీరు ఈ యొక్క వెబ్సైట్ అనేటువంటిది ఎప్పటికీ చూస్తూ ఉండండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే నెగటివ్ మార్కింగ్ ఈజ్ ఆల్సో దేర్, రైట్. నెగటివ్ మార్కింగ్ ఎంత ఉంది? నెగటివ్ మార్కింగ్ అంటే 0.5%, 25%, 0.25. అండ్ కట్ ఆఫ్ స్కోర్ ఏంటంటే ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సెక్యూర్ అ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద టోటల్ స్కోర్. సో మినిమం స్కోర్ అనేది ఇండివిజువల్ టెస్ట్లో ఉండాలి, అదేవిధంగా టోటల్ స్కోర్లో కూడా వచ్చి ఉండాలి. సో అంతేంది మీకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, ఓవరాల్ కట్ ఆఫ్ రెండు ఉన్నాయన్నమాట, రైట్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మినిమం క్వాలిఫైయింగ్ అంటే ఇంత పర్సెంటేజ్ ఉంటుంది, అది మినిమం కావాలి. లేకపోతే కానీ మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో టాప్లో నుంచి వచ్చిన వాళ్ళని తీస్తారనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు అప్లై చేసుకున్నప్పుడు చూపిస్తారు, మ్యాక్సిమం దగ్గరే ఉంటుందండి మీకు. అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ హౌ టు అప్లై అని చెప్పారు. సో మీ యొక్క ఇక్కడ చూడండి కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. కానీ సిగ్నేచర్ మీరు క్యాపిటల్ లెటర్స్లో పెట్టకండి, రైట్. విల్ నాట్ బి యాక్సెప్టెడ్, బ్లాక్ లెటర్స్లో ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో మీరు హ్యాండ్ రైటింగ్లో రాయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండేలాగా చూసుకోండి, అప్పుడు లెజిబుల్గా కనిపిస్తుంది. అండ్ మీరు ఈ యొక్క డిక్లరేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేపర్ మీద రాసి మీరు అప్లోడ్ చేయండి. సో అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్, అప్లికేషన్ ఫీస్ అవి నాట్ రిఫండబుల్. అండ్ మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా రిఫండ్ చేయమని చెప్తున్నారని. క్యాండిడేట్స్ షెల్ నోట్ దట్. సో ఇక్కడ చూడండి, ఏ స్క్రీన్ కంటైనింగ్ ద లింక్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ 6 DCCBs తెలంగాణ స్టేట్ అపియర్స్. సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత 6 DCCBs ఉంటాయి. సో దాంట్లో మీరు ఒక DCCని సెలెక్ట్ చేసుకోవాలండి. క్యాండిడేట్స్ మే చూస్ ద అప్రోప్రియేట్ DCC బ్యాంక్ టు విచ్ దే ఇంటెండ్ టు అప్లై అండ్ క్లిక్ ద సేమ్. సో మీరు ఏదైతే అప్లికేబుల్లో మీరు దానికైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే లోకల్ ఏరియా క్యాండిడేట్ అని చెప్పేసి అనుకుంటున్నారో దానికి మాత్రం అప్లై చేయండి. క్యాండిడేట్స్ షెల్ నోట్ దట్ ఓన్లీ వన్ లాస్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్ విల్ బీ కన్సిడర్డ్ వ్యాలిడ్ అండ్ ఫీ అగెన్స్ట్ ఆల్ అదర్ అప్లికేషన్ రిజిస్టర్స్ విల్ బీ ఫోర్ఫిటెడ్. మీరు ఒకవేళ మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేసినా కూడా లాస్ట్ అప్లికేషన్ మాత్రమే మేము తీసుకుంటాము, మిగతా అన్నిటికీ మీరు కట్టిన ఫీజు ఫోర్ఫిట్ అవుతుంది అంటున్నారండి. ఇంకా ఇక్కడ ఇలా ఇచ్చారు, కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ నిన్న వీడియో చేశాను చూసారు కదా, దాంట్లో అయితే మీరు బై మిస్టేక్ ఇంకొక అప్లికేషన్ చేశారంటే 2 అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పారండి వాళ్ళు. సో ఇక్కడ మీకు ఒక ఛాన్స్ అయితే ఉంది, బట్ ఏదైనా మీరు ఒక క్లారిటీగా టైం ఉంది కాబట్టి మీరు ఏ ఏరియాకు లోకల్ ఏరియా అవుతారనేది క్లియర్గా డిసైడ్ చేసుకొని అప్పుడు ఆ పర్టికులర్ DCCBకి మాత్రమే అప్లై చేయండి. క్యాండిడేట్ షుడ్ అప్లై అగెన్స్ట్ 1 DCCB, చెప్పా కదా 1 DCCBకి మాత్రమే. షుడ్ నాట్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫీ ఫర్ డిఫరెంట్ DCCBs, వేరే DCCBకి అప్లై చేయొద్దు. సో ఎగ్జామ్స్ ఫర్ ఆల్ DCCB విల్ బీ హెల్డ్ టుగెదర్. ఒకవేళ మీరు అప్లై చేసిన వేస్ట్ అండి, ఎందుకంటే అన్ని డిస్ట్రిక్ట్స్కి అన్ని DCCBకి ఒకటేసారి పెడతామంటున్నారు చూసారా. దే ఆర్ సెషన్ సేమ్ డే సెషన్ కూడా ఉండొచ్చు అని కూడా అంటున్నాడు. సో క్యాండిడేట్స్ క్యాండిడేచర్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ అగెన్స్ట్ 1 DCCB లేటెస్ట్ ఆర్ కంప్లీటెడ్ రిజిస్ట్రేషన్. సో మళ్ళీ ఎప్పుడైతే లేటెస్ట్ చేస్తారో అంటే లేటెస్ట్ చేసినటువంటి దానికి వ్యాలిడిటీ ఉంటుంది, మిగతా అన్ని కూడా ఫోర్ఫిట్ అయిపోతే ఎగ్జామినేషన్ ఫీతో సహా. మల్టిపుల్ అప్లికేషన్ అగెన్స్ట్ డిఫరెంట్ DCCB షుడ్ స్ట్రిక్ట్లీ నాట్ బి మేడ్, చేయకూడదు అంటున్నారు.
రైట్. మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ అంతా కూడా దాంతోనే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు మధ్య మధ్యలో వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ పేమెంట్ అనేది కూడా మీరు ఆన్లైన్లో రూపే, వీసా, మాస్టర్ కార్డ్, మాస్టర్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ ఇవన్నీ కూడా మనము చేయొచ్చు అనమాట. మొబైల్ వ్యాలెట్స్, క్యాష్ కార్డ్స్ ఇవన్నీ చేయొచ్చు. యూపీఐ ఇవ్వలేదు, బట్ వ్యాలెట్లో చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి మీరు వ్యాలెట్కి లోడ్ చేసి కూడా ఈ యొక్క పేమెంట్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఒక డిఫరెంట్ సైజెస్ ఇచ్చారండి. ఇది మీరు చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఆన్లైన్లో వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటిలో మీకు కావాల్సిన సైజు రీసైజ్ చేయమని చెప్తే వాళ్ళు చేసేసి ఇచ్చేస్తారు. కాకపోతే క్లీన్గా మంచిగా ఉండేటట్టు ఉండండి. ఒకవేళ మీరు స్పెడ్స్ అవి ఉంటే మాత్రం అవి తీసేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం క్లియర్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు కదా, ఇప్పుడెప్పుడు అంటే చూడండి, ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆర్ లెఫ్ట్ ఇంప్రెషన్ ఆర్ ద హ్యాండ్ రిటర్న్ డిక్లైన్ స్మర్జ్డ్ అన్క్లియర్, అప్పుడు రిజెక్ట్ చేస్తారంట. అంటే మీ ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ కానీ, డిక్లరేషన్ కానీ అన్క్లియర్గా ఉండే. స్మర్జ్డ్ అంటే ఇప్పుడు లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ పెట్టేటప్పుడు ఆ యొక్క మీ ఫింగర్ ప్రింట్స్ అనేవి క్లియర్గా కనిపించాలండి. ముద్దగా అలా ఒత్తిపట్టి పెట్టేసి మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి కనపడలేదనుకో దాన్ని స్మర్జ్డ్ అంటారనమాట. అటువంటి కేసులో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. సో ఇటువంటి కేసులలో కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వరంగల్ DCCB.in ఆర్ tgcapbank.in అని చెప్పేసి సైట్ ఉంటుంది. దాంట్లో మీరు పర్టికులర్గా వచ్చేసి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి మీరు అప్లై చేసుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ షుడ్ టేక్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ ద సిస్టమ్ జనరేటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ and retain it along with the registration number and password safely for future reference. They should not send this printout to the bank. సో మీరు ఖచ్చితంగా అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్గా మీకు అవసరం పడుతుంది, సెలెక్ట్ అయిన వాళ్ళకి అవసరం పడుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దట్స్ ఇట్. ద క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ మీరు అప్లై చేసి అంటే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి మీరే బాధ్యులు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే మీ యొక్క క్యాండిడేచర్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది అంటున్నారు. రైట్. వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్, మీ యొక్క జాబు, మీ యొక్క బయోడేటా అంతా కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. అదేవిధంగా మీ యొక్క హెల్త్ మెడికల్ ఫిట్నెస్ కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్స్తోని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్స్ నుంచి మీకు ఒక క్లియరింగ్ సర్టిఫికేట్ వస్తేనే మీ యొక్క అపాయింట్మెంట్ అనేది ఇస్తారని చెప్తున్నారు. ఇది జనరల్ టర్మ్స్ అండి. అండ్ అపార్ట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ బాండ్, మీరు 2 లక్షల కాంట్రాక్ట్ బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. మీరు 3 years ఆఫ్ సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. మీరు ఒకవేళ 3 years సర్వీస్ చేయకపోతే ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఒక నష్టపరం ఇండెమ్నిటీ అంటారు కదా, లయబిలిటీ, ఆ 2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ SC/ST క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 1 లక్ష మాత్రమే ఈ యొక్క బాండ్ అనేది ఉంటుందన్నమాట. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే మీరు ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు చూడండి, డిసెంబర్లోనే ఉంది కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తున్నా. కాల్ లెటర్ తీసుకోవాలి, ఒక ఒరిజినల్ ఐడి కార్డు తీసుకోవాలి. ఆ ఒరిజినల్ ఐడి కార్డుకి సంబంధించిన ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. ఆ జిరాక్స్ కాపీ వాళ్ళు తీసేసుకుంటారు, మీ ఒరిజినల్ మీకు ఇచ్చేస్తారు. కాల్ లెటర్ కూడా వాళ్ళు తీసుకుంటారు అనుకుంటా. అండ్ ఇక్కడ చూసినట్లయితే రేషన్ కార్డు నాట్ వ్యాలిడ్, లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ నాట్, LL అంటారు కదా, అది కూడా నాట్ వ్యాలిడ్, లర్నర్స్ లైసెన్స్ నాట్ వ్యాలిడ్. ఓకే. సో ఇదనమాట. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ ఏదైనా రాంగ్ ఈ మామూలు కండిషన్స్ ఉంటాయి కదా, షెల్ నాట్ ఎంటర్ఫియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్యాండిడేట్ సీకింగ్ అడ్వైస్ అబౌట్ దేర్ ఎలిజిబిలిటీ టు అప్లై. సో అప్లికేషన్ వన్స్ మేడ్ విల్ నాట్ బి విత్డ్రాన్, జనరల్ కండిషన్స్ అని. సో క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ షుడ్ ఓన్లీ అప్లై. సో ఆ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా పనిచేసే అతన్ని మాత్రమే అప్లై చేయాలి అంటున్నాం, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనమాట ఇది. రైట్. సో ఒకవేళ DCCB కనుక ఏదైనా ఇష్యూ ఉన్నా, అంటే మనకి కానీ DCCBకి ఏదైనా ఇష్యూ ఉన్నా, ఆ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి హైదరాబాద్ అవుతుందండి. ఈవెన్ దో ఇది వరంగల్ అయినప్పటికీ, అంటే డిస్ట్రిక్ట్ కోర్టు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ వరంగల్ అయినప్పటికీ ఇది సెంట్రల్ లెవెల్ నోటిఫికేషన్లా ఉంది కాబట్టి హైదరాబాదే అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది కాబట్టి TGCAB అంటారు కదా. సో హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్లోనే మనకు ఈ యొక్క క్లెయిమ్ అంటే క్వెరీస్ అనేటువంటి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్న రిజల్యూషన్ చేస్తాం. రైట్. క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్. మీరు విత్ ఇన్ టైంలో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో మెడికల్ ఫిట్ అండ్ సర్వీస్ కండక్ట్ రూల్స్ అన్నిటి కూడా సబ్మిట్ అయి ఉండాలి. సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఒకవేళ మీరు చదవకుండా ప్రైవేట్గా స్టడీ ఎగ్జామ్స్కి అటెంప్ట్ అయినట్టుంటే వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ బై MRO ఆర్ కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీ.
సో ఇటువంటివన్నీ కూడా మీకు కండిషన్స్గా ఉన్నాయండి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇవి జనరల్ కండిషన్స్ అండి. ఇవన్నీ కూడా అన్ఫెయిర్ మీన్స్ అవి ఎలా చూస్తారని చెప్పేసి అంటున్నారు. అండ్ డౌన్లోడింగ్ కాల్ లెటర్స్, ఇప్పుడు మీకు వరంగల్ డీసీసీబీ సైట్ నుంచి మీరు డౌన్లోడ్ కాల్ లెటర్స్కి మీకు ఈ యొక్క ఇది ఇస్తారనమాట. ఒకవేళ లేట్గా రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళకు క్యాన్సిల్ అయిపోతుందండి. మీకు ఆల్మోస్ట్ టూ అవర్స్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా మీరు 4 hours అక్కడే గడపాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్లో. ఎందుకంటే 1 hour ముందు, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే మీకు గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ బయోమెట్రిక్స్ అవన్నీ తీసుకుంటారనుకుంటా. IBBSలో అప్లై చేస్తున్నారు కాబట్టి, సో TCS అయాన్ కానీ ఇట్లాంటి వెండర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి టైం అనేది చాలాసేపు మీరు లోపల గడపాల్సి ఉంటుందన్నమాట, రైట్. సో దానికి వెల్ ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ ఎగ్జర్స్ ఇచ్చారండి కొన్ని. స్కూల్ స్టడీస్ సర్టిఫికేటు, రైట్, రెసిడెన్స్ సర్టిఫికేటు 4 years or 7 years, కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఇది బేసిక్ సర్టిఫికేట్స్ అనేవి. అప్లికేషన్ క్రీమీ లేయర్ స్టాటస్, బీసీ కేటగిరీ అయితే క్రీమీ లేయరా కాదా, ఒకవేళ అయితే ఏంటిది, వాళ్ళ ఇన్కమ్ ఎంత, వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఆస్తులు ఉంటే ఎక్కడ, ఇవన్నీ కూడా మీరు సంతకాలు పెట్టేసేసి సిగ్నేచర్ ఆఫ్ మదర్, సిగ్నేచర్ ఆఫ్ ఫాదర్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టి మళ్ళీ ఈ యొక్క ఇష్యూయింగ్ అథారిటీ ఎవరైతే మీకు ఇష్యూ చేస్తారో MRO ఆఫీస్ కానీ అక్కడ నుంచి కూడా మీరు ఈ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్, ఇది EWS అండి. EWSకి ఇచ్చినటువంటి ఫార్మాట్ ఉంది కదా, సో అదే ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మాట్లోనే మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మెడికల్ ఫిట్నెస్, ఇది డిజబిలిటీ PWD వాళ్ళ సర్టిఫికేట్స్ అని, ఇవన్నీ కూడా PWD వాళ్ళ సర్టిఫికేట్స్. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, చేశారా. అదేవిధంగా నేను ఆల్రెడీ మన RRB NTPC రిలేటెడ్ కూడా ఒక వీడియో చేశాను, నిన్ననే చేశాను. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి, అది కూడా ఒకసారి చూడండి. మీకు అసలు ఎగ్జామ్ మొత్తం ఎలా కండక్ట్ చేస్తున్నారు కంప్లీట్ ఐడియా వస్తుంది మీకు అసలు నోటిఫికేషన్ రిలేటెడ్గా. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇప్పుడు చాలా ఇది ఏంటంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా కష్టమైపోయిందండి. ఎందుకంటే మనము వెతుకుతూ ఉంటే రకరకాల అట్రాక్షన్స్, ఇట్లా మనల్ని క్యాప్చర్ చేసే విధంగా, గ్రాప్ చేసే విధంగా, అటెన్షన్ గ్రాప్ చేసే విధంగానే ఉంటున్నాయి తప్పితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వీడియోలు చాలా తక్కువ ఉన్నాయండి. ఉన్నాయి, లేవని కాదు, చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నాకు అభినందనలు అండి. అండ్ అదేవిధంగా నేను కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. దాదాపుగా మీరు కామెంట్ చేసి తెలియజేయండి. మీకు ఏమైనా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏమైనా తేడాలు ఉన్నట్టుగా అనిపించినా, లేకపోతే మీకు యూస్ఫుల్ అనిపించకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకున్నటువంటి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, జాబ్ అప్డేట్స్ అందుతాయి. అండ్ ఈ యొక్క వీడియోకి సంబంధించి, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా మీకు ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన 6 లింక్స్, అదేవిధంగా మెయిన్ అప్లికేషన్ లింక్ ఉన్నటువంటి 1 లింక్, ఈ IBPS లింక్ కూడా, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.